కలెక్టరేట్ భవనాన్ని ఖాళీ చేయాలంటూ ఏకంగా కలెక్టర్ రాజకుమార్కి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక నేతలు పీజీఆర్ఎస్ నిర్వహిస్తోన్న కలెక్టర్ రాజకుమార్కి కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఐక్యవేదిక నేతలు వైఎన్ రెడ్డి, శంకర్ రెడ్డి, శంకరయ్య, రామచంద్రారెడ్డి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి చెందిన స్థలంలో తాత్కాలిక ఏడాది గడువు ప్రతిపాదికపై కలెక్టరేట్ ను ఏర్పాటు చేశారని, కానీ 4 ఏళ్లైనా గడిచినా కూడా చేయలేదని గుర్తు చేశారు. కలెక్టరేట్ ఖాళీ కాకుండా చేయకపోవడమే కాక విస్తరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనివల్ల వ్యవసాయ పరిశోధకులకు ఆటంకం జరుగుతుందని, 100 కోట్ల రూపాయల నిధులు కూడా వెనక్కిపోయాయని వివరించారు. తక్షణమే కలెక్టరేట్ ను ఖాళీ చేసి మరో ప్రాంతానికి తరలించాలని కోరారు. నూనెపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో 2 ఎకరాల స్థలాన్ని టీడీపీ జిల్లా కార్యాలయానికి కేటాయించడం సరికాదని, తక్షణమే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మేమంతా కలెక్టర్ గారిని కలిసేందుకు వచ్చాం. ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి, మార్కెట్ యార్డులో తెలుగుదేశం పార్టీకి 2 ఎకరాలు ఇవ్వడం అనేది చాలా అన్యాయం. అట్లా ఇచ్చుకుంటూ పోతే 2 యార్డులు పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలు రేపు వచ్చే వైఎస్ఆర్ పార్టీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్, బీజేపీ, తెలుగు ఇంకా అన్ని పార్టీలు కూడా మంచిగా 2 ఎకరాలు ఇస్తే నంద్యాల గవర్నమెంట్ స్థలాలే ఉండకుండా పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ జీవనం రద్దు చేసి రైతులకు సంబంధించిన సౌకర్యాల కోసమే దాన్ని ఉపయోగించాలని కోరుకుంటూ ఒక విషయం. అట్లాగే కలెక్టర్ ఆఫీసు తాత్కాలికంగా 1 సంవత్సరం కోసం తీసుకునే కలెక్టర్ ఆఫీసు రద్దు చేయకపోతే అది వీళ్ళు ఖాళీ చేయకుండా వల్ల సైంటిస్టులకు చాలా డిస్టర్బెన్స్ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క వాళ్ళకు పీస్ఫుల్గా లేకుండా సైంటిస్టు మొత్తం రీసెర్చ్ ఆగిపోయింది. ఈ రీసెర్చ్ ఆగిపోతే మనకి ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఎందుకంటే కరోనా అప్పుడు మనకు ఈ మందులు రీసెర్చ్ చేసి మనకంతా మందులు ఉండబట్టే ఈరోజు మనం అంతా బతికాం. అట్లాగే రైతులు దిగినకు ఈ రీసెర్చ్ జరగకపోతే రేపు రైతులు ఏమైపోతారో. ఎందుకంటే పరిస్థితి అందులో ఇది ఎలినో ఒకటి వచ్చింది. దాన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా పండించుకోవాలి, ఏ విధమైన పనులు వేస్తే పండుతాయని రీసెర్చ్ చేసే వాళ్ళది ఈరోజు లేకపోతే రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అందుకనే తక్షణమే ఈ కలెక్టర్ ఆఫీసును ఖాళీ చేయాలి. అయితే మార్కెట్ యార్డులో ఉన్న 2 ఎకరాల భూమిని రద్దు చేయాలని మేము కోరుకుంటూ ఐక్య వేదిక తరఫున మేమంతా కలెక్టర్ని కలవడానికి వచ్చాం. కలెక్టర్ గారు స్పందించారు బాగానే. మార్కెట్ యార్డ్లో 2 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీకి కేటాయించడానికి గురించి మేము దాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి ఇచ్చిన 2 ఎకరాల భూమిని జీవోను వెనక్కి తీసుకోవాలని మేము కలెక్టర్ గారికి ఒకటి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆర్ఏఆర్ఎస్లో కలెక్టర్ కార్యాలయాన్ని అది తాత్కాలిక కలెక్టర్గా కార్యాలయంగా ఉండేటట్టుగా గత ప్రభుత్వం నుంచే చెప్పారు. కానీ 5 సంవత్సరాలు గడిచినా కానీ దాన్ని అక్కడి నుంచి మార్చలేదు. కాబట్టి ఆ కార్యాలయాన్ని కూడా, కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ఇక్కడ నుంచి మార్చి ఆ కార్యాలయ భవనాలు ఆర్ఏఆర్ఎస్ వాళ్ళకు పరిశోధన చేసుకోవడానికి వాళ్ళకి స్వాధీనం చేయాలని మేము ఈ సందర్భంగా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. ఆమె దీని మీద స్పందిస్తూ మేము తొందరగానే దీన్ని ఖాళీ చేస్తామని ఆమె చెప్పడం కూడా జరిగింది. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం, రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.